అందరిది ఒక్కొక్క మార్గం ఉంది. అలా గాంధేయ మార్గం అని ఒకటి ఉంది. దాంతోనే మనం స్వతంత్రం సాధించాం. నాకు తెలిసి ఇప్పుడున్న కాంటెంపరీ పాలిటిక్స్లో చంద్రబాబు గారికి ఉన్న అపార అనుభవంలో ఆయనకన్నా సీనియర్ మోస్ట్ ఎవడు లేడనే దేశంలోనూ ప్రపంచంలోనూ ఆయనే చెప్పుకున్న దగ్గర ఈయనైతే గాంధీ కథని క్రిస్టల్ క్లియర్గా చెప్పాడు. ఎందుకంటే ఇళ్ల మీద దాడి, ఇంత దురుసుప్రభావం ప్రదర్శించడం, ఇవన్నీ చంద్రబాబు గారికి ఒరిజినల్గా ఇన్హెరెంట్గా ఉందంటే మా ఇక్కడ తెలంగాణ మా ప్రకాశం నోపాలు చెప్పిండు. ఎంత క్లియర్గా చెప్పిండంటే ఎక్కడైనా ఒక జిల్లా పర్యటనలో ఉన్నప్పుడు ఎన్ని తలకాయలు ఇస్తామన్న దానికి ఇది నిట్ట నిలువునా ప్రూవ్ చేస్తూనే ఉంది. ఈయన పొలిటికల్ వెంజంటాతో ఈయన ఒక ట్రాన్స్పరెంట్ పాలిటిక్స్ చేసే అనుభవజ్ఞుడు అనుకున్న ప్రజలకు కూడా నాకున్న అనుభవం కేవలం నా వ్యక్తిగత కక్షలు తీర్చుకోవడానికి, అంటే నేను డైరెక్ట్గా కాకపోయినా నా సహచరులతో అన్న దగ్గర. ఎందుకంటే నేను ఎంత సహచరులు ఉన్న ఫుడ్ డౌన్ చేసి ఎందుకు చెప్తున్నానంటే అంబటరామరావు గారు ఇంటి మీద దాడి చేసింది ఒక ఎమ్మెల్యే గారు, ఆయన భర్త, ఒక వేలాది మంది, వందలాది మంది వెళ్ళి అటాక్ చేశారు. సో ఈ దృక్పథంతో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అయితే నాకు తెలిసి వాళ్ళ నాయకులు ఎవరు లేదు. ఆయన ఎవరో మా మనోభావాలు గాయపడి లేకపోతే వాళ్ళ ఇది వచ్చి వాళ్ళు బీపీలు వచ్చి వెళ్ళారు అన్న దగ్గర అక్కడ ఉన్న చిన్న చితక లీడర్లే తప్ప ఎమ్మెల్యేలు ఇలాంటి వాళ్ళు అయితే నాకేం కనపడలే. వీళ్ళ తర్వాత బయటికి వెళ్ళిపోయిన అవినాష్ ఇలాంటి వాళ్ళ పేర్లు చెప్పుకుని వాళ్ళ పేర్లతో వీళ్ళు కాలక్షేపం చేసుకుంటే తెలుగుదేశం కనబడుతుంది తప్ప ఇప్పుడు ఓవరాల్గా చూసుకుంటే ఈయన గాంధీ కాదన్న విషయం ఎప్పుడైతే ఎస్టాబ్లిష్ ఉందో ఈయన కూడా అదే మార్గంలో రక్తపాత ధోరణితోనే ఈ రాష్ట్ర రాజకీయాలను చాలా మంది చేస్తాడు. ఈ దగ్గర 18-19 నెలలు బట్టి పర్సనల్ వెంజంటాతో. ఎందుకంటే ఆ బీజేపీ నేను ఏం పని చేయనివ్వట్లేదు, కాలు చేయి ఆడక ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి నామస్మరణ చేసుకుంటూ జగన్మోహన్ రెడ్డిని ఏ విధంగా హ్యూమిలేట్ చేద్దామన్న టాస్క్ తప్ప ఇంకోటి ఏం లేదు. నేను ఢిల్లీలో వచ్చిన తర్వాత ఈ తిరుపతి లడ్డూలో కూడా స్వరం గదగద పోయింది. అసలు ఒక మాట బయటికి రావట్లేదు. దానితో హెరిటేజ్ కొనుక్కున్నాక మీరు తాటిపండు పడినట్టు హెరిటేజ్ అంశం కూడా బయటికి చర్చనీయ అంశం అవుతున్నప్పుడు ఏదో విధంగా డైవర్ట్ చేయాలి. కాబట్టి ఇవాళ ఇందాక మా శ్రీరామ్ గారు బాగా చెప్పారు, ఒక ఎలివేషన్ ఒక లీడర్కి ఎప్పుడైతే వస్తే తట్టుకోలేరు. ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ని వీళ్ళ సన్నిధానంలో పెట్టుకున్నప్పుడు కాపు ఐకాన్ కింద ఆయన పెనట్రేట్ చేసి పోర్ట్రేట్ చేద్దాం అన్న దగ్గర అది ఎక్కడ జనాల్లోకి వెళ్ళట్లేదు. ఈయన ఒక తన ఇన్స్టెంట్ రియాక్టివ్ మోడ్లో నిజంగా ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే వాళ్ళ లోకేష్ గారు ప్రతిస్పందించిన విధానం, మొన్న అనితమ్మ గారు ప్రదర్శించిన విధానం చూస్తే వీళ్ళ ప్రతిస్పందనలో తల్లినంటే నాకు ఒక ఎవిడెన్స్ ఉంటే ఇవ్వండి అంటుంది. వాళ్ళకి నందాలయ కమిటీ చైర్మన్ లంబూతులు మాడుతూనే రోడ్డు మీద పోలీసుల సమక్షంలో మాడుతుంది. దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అన్ ఎవిడెన్స్. ఆవిడ అనితమ్మ గారు ఆ విధంగా ఏం మాడారో నాకైతే అర్థం కావట్లే. ఇందాక శ్రీరామ్ గారు కూడా ఉన్నారు, లంబూతుల్లో మొదటి అక్షరం తల్లిని సంబోధించడం అవుతుంది. సో దాంతో మనకి అర్థమవుతుందో అర్థం కావట్లేదు, వీళ్ళకి అర్థమే కావట్లేదు. అంబటరామరావు గారికి కంటిన్యూస్ గా జరిగిన దాడి, ఆ నేపథ్యంలో పోలీస్ వ్యవస్థ ఎంత మెజరబుల్ ఫెయిల్యూర్ ఏంటంటే లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో లేదు. ఎందుకంటే కర్రలు కటార్లు పట్టుకుని రోడ్ల మీద తిరుగుతుంటే కంట్రోల్ చేయాల్సిన వ్యవస్థ పోలీస్ వ్యవస్థ వాళ్ళే నిశ్చేష్లై అర్థం కాని పరిస్థితుల్లో చూస్తుంటే కేవలం వెంజంటాలతో పీటీ వారెంట్లు ఇచ్చుకుంటూ అలా ఇది రోజుల తరబడి బేర్ మినిమం ఆఫ్ 60 days అలా 90 days అలా 105. ఎందుకంటే కృష్ణాంజలి గారు మాలా నేను లా చదివి ఆయన ప్రాక్టీస్ చేస్తాను. ఆయన 105 days దాటిన తర్వాత కూడా బెయిల్ వచ్చిన ఉదంతాలు ఎన్నో చూస్తున్నాం మనం. వీళ్ళు కేవలం బాబు మీరు వంశీ గారిని అయితే కులప్రాతిపద మీద కన్సిడర్ చేయలేదు. ఇప్పుడు ఓన్లీ కొడాలనానికే ఆ నియోజకవర్గం ఎట్టి పరిస్థితుల్లో కాంకర్ చేయడానికి ఏమైనా నాకు బైబ్యాక్ అగ్రిమెంట్ అయిందేమో నాకు అర్థం కావట్లేదు. బైబ్యాక్ అగ్రిమెంట్ లో ఈసారి ఓటమికి చేస్తే నీకు అరెస్ట్ చేయమని ఏదో చెప్పారేమో మరి. దాని నుంచి ఆయన జోలికి వెళ్ళట్లేదు. లేకపోతే అసలు ఫస్ట్ ప్రయారిటీ ఆయన మీద చూసుకోవాలి కదా వీళ్ళు. ఇవేవి కనబట్టలేదు. వాళ్ళు కూడా ఎంత స్తబ్దంగా ఉన్నారు చూడండి. ఇదంతా తెలుగుదేశం నుంచి పారాచూట్ వేసుకుని తెలుగుదేశం నుంచి వైఎస్ఆర్సీపీ కాలంలో వచ్చిన వాళ్ళతోనే ఉపద్రవాలు. ఉమారెడ్డి వెంకటేశ్వరరావు రోజాను ప్రొవకేషన్ ఇస్తాడు మాట్లాడని. ఇవన్నీ జాగ్రత్తగా గమనించుకుంటే వైఎస్ఆర్సీపీకి కోర్టు ఆపరేషన్ లాగా తెలుగుదేశం నుంచి జాయిన్ వాళ్ళతోనే పెద్ద ఉపద్రవం ఉంది. ఇవన్నీ మనం చూస్తున్న తర్వాత కూడా ఎవరెవరెవరని బదనామవుతుంది వైఎస్ఆర్సీపీ. నిజంగా వాళ్ళ పర్సనల్ ఎగ్నిస్ట్ అంటే దాన్ని ఏమంటారు, పార్టీలో ఉన్నంతకాలం హ్యూమిలియేషన్స్ ఎవరెవరికైతే జరిగాయో ఉదానికి వంశీకి కానీ, కొడాల నానికి కానీ, రోజా గారికి కానీ, ఉమారెడ్డి వెంకటేశ్వర్లు కానీ బయటకు వచ్చి వైఎస్ఆర్సీపీ షోల్డర్ యూజ్ చేస్తూ దే ఆర్ ఫైరింగ్ ద గన్స్ అట్ ద కాస్ట్ ఆఫ్ వైఎస్ఆర్సీపీ. ఇది ప్రజలు గ్రహించగలిగితే చాలా సింపుల్. ఇందాక కృష్ణాంజలి గారు కూడా మాట చెప్పారు, ఏ నాయకుడు ప్రొవోకేట్ చేయడు, ఏ నాయకుడు కనీసం ప్రొవోకేట్ చేయకపోయినా ప్రోత్సహించకపోవడం అన్నది చంద్రబాబు నాయుడు గారి వయసుకి విజ్ఞతకి మనం అడగవలసిన ప్రశ్న. ఈ న్యాయంలో కూడా ఇలా లా అండ్ ఆర్డర్కి ఎంత డిస్టర్బెన్స్ ఉంది అంటే ఇట్స్ ఆబ్వియస్లీ ఆ పైపచ్చి రెచ్చగొట్టే ధోరణితో ప్రవర్తిస్తున్న తీరుతన్నుల్లో ఇళ్ల మీద దాడులు అన్న దగ్గర రేపు రాబోయే రోజుల్లో కర్మగాలి ప్రభుత్వం మారితే ఎవరెవరిని కాపాడతారో నాకైతే అర్థం కావట్లేదు. ఒక వ్యక్తిని ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఇదే వేదికగా ఆయన చక్కగా ప్రవచనాలు చెప్పినట్టు చెప్తున్నాడు ప్రత్యక్ష రాజకీయాల్ని. కృష్ణాంజలి గారి మీద దాడి, పురుషోత్తమ రెడ్డి గారి మీద దాడి, శ్రీరామ్ గారి మీద దాడి, మా మీద దాడి, నాగేశ్వరరావు గారి మీద దాడి. అసలు మాకు ఎవరికి పడితే వారికి ముద్రలు వేసేస్తున్నారు. వేసేసి ఇంకా మరి ఎవరు మట్టినట్టు మాకు మాట్లాడుతుంటే ఒక సెట్ ఆఫ్ పీపుల్ ఏ పార్టీ నుంచో నాకైతే కృష్ణ గారిగా తెలుసు. కానీ దేనికి ఏం సాధిస్తున్నాం దాంతో? ఇది కాదు కదా. సో వ్యక్తిగత హ్యూమిలియేషన్స్. ఇప్పుడు ఇవాళ బడ్జెట్ పెట్టారు, దాని మీద మాట్లాడుతుంటారు, ఎవరి అభిప్రాయం వాళ్ళకు ఉంటుంది. లేదంటే ఇవాళ అంబటరాంబాబు గారి విషయంలో నిజంగా ఒక సామాజిక వర్గం పరంగా మాట్లాడుతుంటే ఆయన కాపులేటర్ ఎలా అవుతాడండి? ఎలా అవుతాడు?
ఎలా అవుతాడన్నది ఏమైనా ప్రశ్న ఉందా దాంట్లో? అది నాకు అర్థం కాని విషయం. ఒక కాపు సామాజిక వర్గం ఒక ఛానల్లో డిబేట్ అయితే మరీ ఆశ్చర్యకరం. అమరరామరావు గారు కడుపును పుట్టిన అమ్మాయి అయితే ఆ అమ్మాయి కాపు నాయకురాలు ఎలా అవుతుందండి, కాపు ఎలా అవుతుందని అడుగుతున్నారు. మళ్ళీ పైపించి అమ్మాయి వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంది. ఇది అసలు నాకు అర్థం కాని విషయం. ఆవిడ పుట్టుక కాపు సామాజిక వర్గంలో అమరరామ గారు కడుపును పుడితే ఆవిడ పుట్టుక మీద కూడా చర్చలు పెట్టి అది తప్పని ప్రూవ్ చేద్దాం అన్న కాన్సెప్ట్ డ్రైవ్ అవుతుంటే వాట్ ద హెల్ ఇట్ ఇస్ హ్యాపెనింగ్ అన్నది. సో ఇవన్నీ ఒక